హైదరాబాద్ హైదర్ షా కోట్లో హీట్ అండ్ రన్ కలకలం రేపింది. ఇక ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మహేంద్ర కారు ర్యాపిడో బైక్పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గాల్లోకి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడ వదిలేసి యువకులు పరారయ్యారు. ఈ హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, కారులో ఉన్నది ఎవరు, ప్రమాదం తర్వాత ఎందుకు పరారయ్యారు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని హైదర్ షా కోర్టు సమీపంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. హిట్ అండ్ రన్గా ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. దీంట్లో ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి అయితే మాత్రం మృతి చెందినట్లు తెలిసింది. ఒక్కసారిగా కారు గుద్దటంతో గాల్లోకి ఎగిరిపడి అతను ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ బీభత్సంతో అక్కడ కారును అక్కడ వదిలిపెట్టి పరారైనట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే హైదర్ షా కోట్ ప్రాంతంలోని వేగంగా దూసుకొచ్చిన మహేంద్ర ఎక్స్యూ కార్ బేభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైతాయని, వారిలో ఒకరి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైతే మహేంద్ర ఎక్స్యూవీ కార్ రాంగ్ రూట్ లోని అత్యంత వేగంగా వచ్చి ముందుగా ఓ ఆర్మీ జవాన్ అయితే ఢీకొట్టింది. అనంతరం అక్కడ నుంచి ఆగకుండా వెళ్లిపోయిన కారు మరికొందరిని కూడా ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలో ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి కారణమైన కారులోని సుమారు 5 యువకులు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా తెలిసింది. అయితే వారు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అతివేగంతో పాటు రాంగ్ రూట్ లో అడ్డగోలుగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్కి చెందినగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి మొత్తం కూడా పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు కూడా అక్కడ సేకరించారు. అయితే కార్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న యువకులు వివరాలు పోలీసులు కూడా ఏదైతే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బట్టి కార్ నెంబర్ తో పాటు ఆ యువకులను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ట్రేస్ చేసి ఇందులో ఉన్న 5 కూడా అంటే కార్ నడిపిన డ్రైవర్ తో పాటు అందులో మద్యం మొత్తంలో ఉన్న 5 కూడా నార్సింగ్ పోలీసులు అయితే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే హిట్ అండ్ రన్ అంటే ఇది ఒక రాంగ్ రూట్ లో రావడం, అలాగే మద్యం సేవించి అతివేగంతో ఈ కార్ నడిపినట్లయితే పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందడంతో కూడా ఆర్మీ జవాన్ సంబంధించిన కుటుంబంలో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా పెద్ద దిక్కైన ఈ ఆర్మీ జవాన్ మృతి చెందడంతో కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి అయితే గురయ్యారు. అయితే నిన్న ఏదైతే ఈ హిట్ అండ్ రన్ అయితే అక్కడ జరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇటు నార్సింగ్ పోలీసులు కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించి ఆ కారు నడిపిన వ్యక్తులు అలాగే ఆ కారు ఓనర్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఏదైతే పోలీసులు అయితే సేకరించారో, పోలీసులు సేకరించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ కారు ఏ రూట్ లో వెళ్ళింది, అలాగే ఆ తర్వాత ఇంకా ఎంతమందిని ఆ వెహికల్ గుద్దింది అనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టారు. అయితే కారు నడిపిన సమయంలోనే ఆ కారులో 5 వ్యక్తులు ఉండగా అందులో అందరూ కూడా మద్యం సేవించినట్లు కూడా గుర్తించారు. అయితే వాళ్ళందరినీ కూడా ఈ రోజు నార్సింగ్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా హిట్ అండ్ రన్ అంటే ఆకతాయిలు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి మద్యం సేవించి ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలకు తీవ్ర కారణం అవుతున్నారు. ముఖ్యంగా దీన్ని అరికట్టాలంటూ కూడా ఇప్పటికీ ప్రజలు కోరుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఏదైతే మద్యం మత్తులోని ఇలాంటి కార్ డ్రైవింగ్ చేసే వరకు కఠిన శిక్షలు పడాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఏదైతే ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.